హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి సిక్స్త్ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్‌లోని సోషల్ బిట్స్, తెలుగు బిట్స్, సైకాలజీ బిట్స్ ఏమొచ్చాయనేది చూద్దాము. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో కూడా మనం తెలుగు, కొన్ని సోషల్ బిట్స్ ఇవి ఏ విధంగా వచ్చాయి అనేదైతే చూడండి. విత్ ఆన్సర్స్ కూడా కొన్నిటికైతే చెప్తాను. కొన్నైతే మీరు ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వాటి నుంచి మనం మళ్ళీ ఒక వీడియో చేయొచ్చు. ప్లస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మిగతా వాళ్ళు కామెంట్స్ చదువుతారు కాబట్టి. ఇక నేను ఆల్రెడీ నిన్న ఫిఫ్త్ రోజుది, ఫోర్త్, థర్డ్ రోజువి గూడా పేపర్స్ అయితే పెట్టాను. అవి గూడా ఒకసారైతే చెక్ చేయండి. ఇక ముందు ఇప్పుడు నెక్స్ట్ రేపు జరిగే వాళ్ళకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కువగా మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. రిపీటెడ్‌గా ఈ సెషన్స్‌లో జరిగిన బిట్స్ కూడా కొన్నైతే వస్తున్నాయి. 20% బిట్స్ దాకానేమో మనకు ప్రీవియస్ పేపర్ నుంచే వస్తున్నాయి. ఎవరైనా జరగబోయే ఎగ్జామ్స్‌కి ప్రీవియస్ పేపర్స్‌నైతే ఒకసారైతే చెక్ చేయండి. ఆ మోడల్‌లోనే అదే టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. నేను ప్రీవియస్ పేపర్స్ సోషల్ ఒక 3 అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మనకి లాస్ట్ జూన్‌లో జరిగాయి కదా! 28, 29, 30 రోజు. ఆ 3 పేపర్‌లనైతే అప్‌లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే అవి ఛానెల్‌లో ఉన్నాయి చూడండి. ఇక మెథడాలజీ బిట్స్ కూడా మనకి ప్రీవియస్‌వే వస్తున్నాయి. కొన్నైతే యాజ్ ఇట్ ఈజ్‌గా అవే బిట్స్ గూడా వస్తున్నాయి. అందుకని అవి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మీరు మినిమమ్ ఒక 40 మార్క్స్ దాకా అయితే తెచ్చుకోవచ్చు అన్ని సబ్జెక్ట్‌లలో కలిపి. అందుకని ఆ వీడియోస్ కూడా ఒకసారైతే చెక్ చేయండి. ఇక తెలుగు పద్యాలు, అలంకారాలు ఇవి కొన్ని బిట్స్ అయితే రిపీటెడ్‌గా మనకు జరిగిన సెషన్‌లోటివే మళ్ళీ వస్తున్నాయి. ఇక పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు సోషల్ ఉన్నాయి కదా! వాళ్ళు ఒకసారైతే చూసుకొనెళ్ళండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ఏపీలో కూడా మేము టెట్, డీఎస్‌కి సంబంధించి పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది అయితే అడిగారు. మాకు కూడా పేపర్స్ చేయండమ్మా అని అడిగితే, నేను అందుకనే పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ప్రీవియస్ పేపర్స్ ఇవి కూడా ఉన్నాయి. ఛానెల్‌లో చూడండి. కంటెంట్‌ని మంచిగా యూజ్ చేసుకోండి. ఫ్రీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఛానెల్‌ని. మేము రీసెంట్‌గా స్టార్ట్ చేశాం కాబట్టి, కొంచెం ప్రమోట్ చేస్తే మీ లైక్స్ వలన ఛానెల్ అయితే గ్రో అవుతుంది. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ చూడండి, సొయబుల్లా ఖాన్ నడిపిన పత్రిక ఏమిటి అనైతే అడిగారు. మనకి ఇమ్రాన్ అనే పత్రికనైతే నడపడం అయితే ఇమ్రోజ్ అనే పత్రికనైతే నడిపారు. ఇక ఇమ్రోజ్ అనే పత్రికనైతే నడిపారు. త్రికములు అంటే ఏమిటి అనైతే అడిగారు. ఆ, ఈ, ఏలని త్రికములు అని అంటారు. ఇక ఈచ్ వన్ టచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అనేది ఇచ్చారు. ముద్దు రామకృష్ణయ్య. ఇక నాజేలు జ్ఞాపకాలు రచించింది సంగం లక్ష్మీబాయి. ఇక ప్రాస నియమం లేని పద్యాలు అనేది అడిగారు. మనకి లేని పద్యాలు ఉపజాత పద్యాలే. ఇక హంస అనే దానికి నానార్థము అంచ తెల్ల గుర్రము. మనకి ప్రీవియస్‌గా పేపర్‌లో హంస వికృతి అయితే అడగడం అయితే జరిగింది. ఇప్పుడేమో హంస నానార్థం అయితే అడిగారు. యక్షగానమునకు మరో పేరేమిటంటే వీధి భాగవతం. అభాగ్ అభ్యుగతులు అనైతే ఇచ్చారు. అభి ప్లస్ ఆగతులు. యనాదేశ సంధి నుంచి ఎవ్రీ సెషన్‌లో అయితే ఒక బిట్ అయితే వస్తుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, యనాదేశ సంధి. ఈ రెండిటి నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. వీరైతే చూసుకొని వెళ్ళండి. సీనారే రచనలు ఏమిటి అనైతే అడిగారు. క నాగార్జున సాగర్, కర్పూర వసంతరాయలు. ఇక ద్రవ్యము అర్థం ఏమిటి అనైతే అడిగారు. ధనము. రాత్రింభవళ్ళు అనైతే అడగడం అయితే జరిగింది. దీనిని ద్వంద్వ సమాసము. రాత్రియును, పగలియును అనేది ద్వంద్వ సమాసం కిందకైతే వస్తాయి. 2 నామవాచకాలు ఉంటే మనకి ద్వంద్వ సమాసము. ఇక అభ్యాగతులు ఇక్కడ మనకి అనాదేశ సంధి ఆల్రెడీ వచ్చేసింది బిట్. మనకింక సైకాలజీలో అయితే ఎరిక్సన్ నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. నేను సైకాలజీ తెలుగు సోషల్ బిట్స్ అయితే చెప్పాను. నేను వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రీవియస్ పేపర్స్‌లో ఏ టాపిక్స్ మీరు చదువుకొని ఎళ్ళాలనేది కూడా చెప్పాను. అవే టాపిక్స్ నుంచి మనకి సైకాలజీ సైకాలజీ నుంచి, తెలుగు నుంచి, ప్లస్ సోషల్ నుంచి అవే టాపిక్స్ నుంచి అయితే వచ్చాయి. మీరు మినిమమ్ ఆ చెప్పిన టాపిక్స్ చదువుకొని వెళ్తే మీరు 90 మార్క్స్ అబోనే తెచ్చుకోగలుగుతారు.
అందుకనే ఏ టాపిక్స్ చదవాలనేది చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్‌నైతే చూడండి. ప్రతి వీడియోలో చెప్పాలంటే కాదు. విన్నవాళ్ళు మళ్ళీ చెప్పిందే చెప్తుంది అనైతే అనుకుంటారు కాబట్టి మీరు ఆ వీడియోస్‌నైతే ఒకసారైతే చెక్ చేయండి. మహా అంటే ఒక 10, 15 మినిట్స్ అయితే ఉంటాయి. ఆ మెయిన్ టాపిక్స్ చూసుకొని వెళ్ళినా గాని మీరు క్వాలిఫై అయితే అవుతారు. ఇక తెలుగులో చూడండి మెయిన్ అన్ని సెషన్‌లలో మనకి 8, 9, 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి పదజాలం నుంచయితే ఇస్తున్నారు. అది కూడా మనకి బ్యాక్ సైడ్ మన టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రకృతులు, వికృతులు, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు ఇవన్నీ మీకు ఒక 9 బిట్స్ అవొక్కటి చదువుకొనెళ్ళినా మీకు 9 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇక సమాసాలు ఆహ్, అవి కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో ఈజీగానే ఇస్తున్నారు. మీరు పాఠం వెనకాల ఉన్నవి చదువుకొని వెళ్ళండి. ఇక తెలుగులో మెయిన్‌లీ చూసుకోవాల్సినవి కవి పరిచయాలు చూసుకొని వెళ్ళండి. పాఠము, ప్రక్రియలు. ఇప్పటి వరకు అడిగిన సెషన్‌లో మనకి పాఠము, ప్రక్రియలు అడిగారు. ప్లస్ పాఠము, రచన, పాట్ బి ర రచయిత, బిరుదులు అడిగారు. మనకు రచయిత్రుల నుంచి ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. మనకి యశోదారెడ్డి, ఇల్లెందుల సరస్వతీదేవి వీళ్ళిద్దరు ఉన్నారు కదా! వాళ్ళు రచించిన రచనలు, వాళ్ళ వాటి మీదనే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. అవైతే మీరు చూసుకొనైతే ఒకసారైతే వెళ్ళండి. ఇంకా తెలుగులో చెప్పాలంటే మెయిన్‌లీ ఇవే వస్తున్నాయి. ఇంకా తెలుగు మెథడాలజీ దానికొస్తే ఒక నిర్వచనం అయితే ఇస్తున్నారు. ఇక బోధనోపకరణాల గురించి మనకి శ్రవణ బోధనోపకరణాలు ఉన్నాయి కదా! దృశ్య బోధనోపకరణాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మూల్యాంకనం నుంచి అయితే బిట్ అయితే వస్తుంది. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఉన్నాయి కదా! వాటి నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక కిండర్ గార్డెను మనకి పద్ధతులున్నాయి గదా! గద్య బోధనా పద్ధతులు, పద్య బోధనా పద్ధతులు, ఆధునిక బోధనా పద్ధతులు, మాంటిసోరీ పద్ధతి ఇవి ఉన్నాయి కదా! వాటి నుంచయితే బిట్లయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది తెలుగులో. ఇక అవైతే చూసుకొని వెళ్ళండి. ఇక మనకి సైకాలజీలో చూడండి. సైకాలజీలో నేను మెయిన్ టాపిక్స్ చెప్పాను. ఆ మెయిన్ టాపిక్స్ మీరు చూసుకున్న 20 బిట్స్ దాకా మీరు చేయగలుగుతారు. అవి సైకాలజీ వీడియోలు చెప్పాను. ఒకసారి నేను ఆ వీడియోస్ అన్ని ఐడ్ కార్డ్‌లో ఇస్తాను. అవి చూసి మీరవి ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. పియాజే సంచానాత్మక సిద్ధాంతం నుంచయితే ప్రతి సెషన్‌లో అయితే వస్తుంది. పియాజే నుంచి హ్మ్. ప్లస్ ఎరిక్సన్ నుంచి పావులావ్ గురించి వీటి నుంచయితే ప్రతి సెషన్‌లో వస్తున్నాయి. ఇంకా ధారండైకు యత్నదోష సిద్ధాంతం నుంచి బిట్ అయితే ప్రతి సెషన్‌లో వస్తుంది. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతము స్కిన్నర్ నుంచి గూడా మనకి ఎవ్రీ సెషన్‌లో బిట్లయితే వస్తున్నాయి. అన్నీ అప్లికేషన్ టైప్‌లో వస్తున్నాయి. నేను ఇది సైకాలజీవి ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. అన్ని అప్లికేషన్ క్వెషన్స్ ఉన్నాయి. అవి చూసుకొనెళ్ళండి. వాటి నుంచే మనకి 5, 6 బిట్ల దాకా అయితే సేమ్ బిట్స్ అయితే వస్తున్నాయి. రక్షక తంత్రాలు గూడా అప్లికేషన్ టైపే ఇస్తున్నాడు. ఎన్‌ఈపీ అనే 2020, ఆర్‌టీ 2009, ఎన్‌ఈపీ 2005 ఇవి ఈ 3 టాపిక్స్ అయితే బాగా చూసుకొనెళ్ళండి. వాటి నుంచి 3 బిట్స్ అయితే ఈజీగా వస్తున్నాయి. ఇక చూడండి మనకి సోషల్‌లో చూడండి ఏ విధంగా ఇచ్చారు బిట్స్ అనేది. జప్తు విధానము సాధ్యపడని ప్రాంతాలు ఏమిటి అనేది ఇచ్చారు. మనకి గుజరాత్, బెంగాల్ ప్రాంతాలు. ఇక అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారము నగరం 7 వలయాలతో ఏర్పడుతుంది. ఇక రాష్ట్రకూటులతో దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి హిరణ్యగర్భ అనే బంగారు నాణేలను సంస్కార విధి నిర్వహించాడు. నిర్వహణ పెట్టుబడిని ఎక్కడ తీసుకుంటాము అని అంటే ముడిసరుకు, డబ్బు యొక్క అవసరాన్ని నిర్వహణ పెట్టుబడి కిందకైతే తీసుకుంటారు. జెట్ ప్రవాహాలు గంటకి వేసవిలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయి? శీతాకాలంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయి అనేది అడిగారు. ఇక వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 125 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య తూర్పు జెట్ ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ బిట్స్ అనేటివి అటు ఇటు ఉంటాయి. దీనికి రిలేటెడ్‌గా ఉంటాయి చూడండి ఈ బిట్స్. వీటికి ఆన్సర్స్ రాసిన వాళ్ళైతే చెక్ చేయండి. ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పటి నుంచి నిర్వహించడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. ఇక 2006లో నినాదం ఏమిటంటే ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత. ఇక ఉష్ణమండల ఆకోరాల్చ అడవుల నుంచి ప్రతి సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. ఇక హిమనీనదం మోసుకుపోయినటువంటి పదార్థాలను మేట వేసి వాటిని
ఏం మేట వేసిన వాటిని ఏమంటారు అని అయితే ఇచ్చారు. మొరైన్లు అని అంటారు. భ్రూప్రావారము, భూపటలము, భూకేంద్ర మండలము ఉన్నాయి కదా! వీటి నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. నేను ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తదని చెప్పాను. ఇదే టాపిక్ నుంచి బిట్ రావడం అయితే జరిగింది. ప్లస్ ఈ అడవుల గురించి కూడా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. ఈ అడవుల నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ఇక ఎస్కిమోన్లు మొట్టమొదట చేసిన వారు ఎవరు అని అయితే ఇచ్చారు. ఇక్కడ వైకింగ్‌లో, నైకింగ్‌లో అనైతే ఉంది చూడండి. సూర్యుని నుండి విడుదలయ్యే శక్తి కొంత భూమి వైపునకు ప్రసరిస్తుంది. ఇలా ప్రసరించడాన్ని దీన్ని భూమి స్వీకరించే దానిని ఏమంటారు అని ఇచ్చారు. భూపటలము అని అంటారు. సముద్ర జలాల చేత కప్పబడిన భూభాగాన్ని పంపుల ద్వారా తోడివేసి గోడ కట్టి ఆ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వారిని ఏమంటారు అని ఇచ్చారు. ఫోల్డర్ వ్యవసాయము అని అంటారు. పూర్వాచల్ పర్వతాలు విస్తరించినటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక భూమధ్య రేఖ ప్రాంతంలో పండే పంట ఏమిటి అంటే మనకి రబ్బర్ అయితే పండుతుంది. ఇక చూడండి గ్రీనిచ్ రేఖాంశం గురించి ఇక్కడ ఇది గ్రీనిచ్ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటలైతే పశ్చిమ రేఖాంశం వద్ద ఎంత టైం అవుతుంది అనేది అయితే ఇచ్చారు. ఫోల్డర్ వ్యవసాయం ఆల్రెడీ చెప్పాను. ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2010. వెడలిపో తెల్లదొర వెడలిపో అనే పాటను దీని మీద ఒక బిట్ అయితే వచ్చింది. ప్రాథమిక విధుల నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది 5వ విధి నుంచి మహిళా గౌరవాన్ని భంగం కలిగించకూడదు అనే దాని గురించి. ఇక లోక్ అదాలత్ సంబంధించింది ఒకటైతే వచ్చింది. న్యాయ సహాయాన్ని పొందువారు షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, ప్రకృతి వైపరీత్యానికి గురైన వారు. ఇట్లా వెంకట్రావు యొక్క బిరుదు ఇచ్చింది. నిజాం రాజు ఇచ్చిన బిరుదు ఏమిటి అని అయితే ఇచ్చారు. కరుసి ధర్కన్ అనేది. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్టు సంరక్షణ చట్టం 2002 ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. 19 ఏప్రిల్ 2002. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించింది 1942 ఆగస్టు 8. నేను ఈ ఉద్యమాల నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పడం అదేవిధంగా వచ్చింది. గయోమిడాంగ్ పార్టీ జాతీయ ప్రజా పార్టీ రాజకీయ సిద్ధాంతం సన్ ఎట్ సన్ అనేది ఇక్కడ ఇది ఏ పార్టీ అనేది ఇవ్వడమే జరిగింది అని అన్నారు. ఇక్కడ జాతీయ పార్టీ, ఇక్కడ కేఎంటీ అంటే క్రోమింగ్ టాంగ్ అనేది మనకి క్విట్ ఇండియా ఉద్యమం గురించి రావడం అయితే జరిగింది. ఇక్కడ క్రోమింగ్ టాంగ్ అని కూడా అయింది కదా. జార్ఖండ్ చోటానాగపూర్లో ముండావాసీయులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారంటే బిర్సా ముండా సంవత్సరము నాయకత్వంలో జరగడం అయితే జరిగింది తిరుగుబాటు. ఇక్కడ 1874 నుంచి 1901 మధ్య కాలంలో అయితే జరిగింది. 1882లో లియోపోల్డ్ ఆఫ్రికా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ మనకి లియోపోల్డ్ ఎప్పుడు స్థాపించాడు అనేది అడిగారు. ఇక్కడ ఆఫ్రికా సామ్రాజ్యాన్ని స్థాపించింది 1882లో. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు చేసిన సంస్కరణ మనకి 1909 మింటో మార్లే సంస్కరణలు. ఇవి 1919 కూడా ఉంది కదా. 1919, 1909, 1935 చట్టాలు ఉన్నాయి కదా. ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి. వీటి నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది మనకి. ఇక మార్నింగ్ సెషన్‌లో బిట్స్ అయితే ఇవి. ఇంకా మనకు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో చూడండి. ఇక తెలుగు చూడండి. కార్మిక వృద్ధులు, వృద్ధులైన కార్మికులు అనేది మనకి విశేషణ పూర్వపద, ఉత్తరపద కర్మధారయ సమాసము. ఇక్కడ వృద్ధులు, కార్మిక వృద్ధులు అనేది ఉంది కదా. మనకి వృద్ధులు ఇక్కడ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం వస్తుంది. నిత్యలు అనేది నిత్యము అని. కందుకూరి వీరేశలింగం పత్రిక ఏంటంటే వివేకవర్ధిని. ఇక జయంతోత్సవము అంటే జయంతి ప్లస్ ఉత్సవము. యనాదేశ సంధి మనకి యనాదేశ సంధి ఎక్కువగా మనకి ప్రతి సెషన్‌లో బిట్ అయితే వస్తుంది. మావిడాకులు అనేది అలంకారము. ఇక్కడ శ్లేష అలంకారానికి సంబంధించింది. కులము అనేది ఒక నానార్థం ఏంటంటే శత్రువు. ఇక మీరు చూసుకోండి. మనకి 9th, 10th క్లాస్‌లోటివి ఎక్కువగా బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ గ్రామర్‌కి సంబంధించి. ఇమ్మస్ రుబాయిలను అనువాదించింది ఎవరు? సామర్ల సదాశివము. ఇక్కడ స్వర్ణం పర్యాయ పదం ఏమిటంటే హేమము, కనకము, పుత్తడి.
పయోనిధి ఉత్పత్త్యార్థము పయస్సుకు నిధిగా కలిగినది సముద్రము అనేది వచ్చింది. ఇక్కడ ఇరువెంటి కృష్ణమూర్తి గారి రచనల గురించి ప్రతి సెషన్‌లో అయితే అడుగుతున్నారు. మనకి ఇప్పుడు జరిగిన 3 సెషన్‌లలో ఈ బిట్ అయితే రావడం అయితే జరిగింది. రాక్షస జాతర దీర్ఘ కవితను రచించింది ఎవరు అనేది ఇచ్చారు. ముకురాల రమారెడ్డి. ఇక తెలుగులో చూడండి ఎవరైనా సరే మీరు ఈ సామర్ల సదాశివము మనకి ఇంకా రంగాచార్యది ఉంది కదా! రంగాచార్య ఈ రెండిట్ల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. మిగతావేమో మనకి ఎనకలున్న పదజాలం చూసుకొని ఎళ్ళండి. గ్రామర్ చూడండి. గ్రామర్ కూడా మనకి యనాదేశ సంధి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఈ ఈ రెండిట్లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఉకార సంధి కూడా మనకి లాస్ట్ ప్రీవియస్ సెషన్‌లో అయితే అడిగారు. అలంకారాలకొస్తే శ్లేష అలంకారము, రూప అలంకారము మనకి వచ్చినవి. ఈ రెండిటి నుంచి ఎక్కువగా బిట్లయితే వచ్చినాయి అలంకారాలలో. ఇంకొక అలంకారం కూడా మనకి శ్లేష, ఇక మత్తీపం నుంచి ప్రీవియస్ బిట్‌లలో కూడా వచ్చాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. అవి ఐకార్డ్‌లో ఇస్తాను. అవి కూడా చెక్ చేయండి. జరగబోయే సెషన్ వాళ్ళు. ఆ మోడల్‌లోనే మనకి ఎగ్జామినర్ అయితే బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సోషల్‌లో చూడండి ఇది ఆఫ్టర్‌నూన్ సెషన్‌కి సంబంధించింది. రాజ్యాంగ ప్రవేశిక ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అనేది ఇచ్చారు. 1946 డిసెంబర్ 13. 1935 భారత ప్రభుత్వ చట్టం నాటి గవర్నర్ జనరల్ అని అయితే అడిగారు. లార్డ్ విల్లింగ్‌డన్ అనే. డైనమైట్ ఆవిష్కరణ వలన వృద్ధి చెందిన రంగం ఏమిటి అనేది ఇచ్చారు. మనకి మైనింగ్ అండ్ నిర్మాణ రంగము. ఇక రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్థ ఏమిటి అని అయితే అడిగారు. ఏకేశ్వరోపాసన. మనకి ఈ సంఘ సంస్కర్తల నుంచి మనకి వాళ్ళు స్థాపించింది. ఇవి ఎక్కువగా మనకి 2 సెషన్‌లలో నుంచి ఈ బిట్స్ అయితే వస్తున్నాయి. ఈ టాపిక్ నుంచి కూడా వస్తదని చెప్పాను నేను. అదే విధంగా వచ్చింది. నడిపిన పత్రికల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. కందుకూరి వీరేశలింగం నడిపిన పత్రిక వివేకవర్ధిని. ఇక్కడ శాసనోల్లంఘన ఉద్యమాన్ని వాయువ్య సరిహద్దుగా నాయకత్వం వహించింది ఎవరు అనేది ఇచ్చారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇక భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారులు ఎవరు అనేది ఇచ్చారు. బిఎన్ రాయ్. రాష్ట్రపతి అభిశంసన తీర్మానానికి అవసరమైనటువంటి మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇచ్చారు. ఇక్కడ ఉభయ సభల మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది తీర్మానిస్తేనే మనకి అభిశంసన తీర్మానం అయితే జరుగుతుంది. భారతదేశం నెపోలియన్ ఎవరు అనేది ఇచ్చారు. సముద్రగుప్తుడు. ఈ విధంగా మనకి బిట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఓవరాల్‌గా ఈ సెషన్‌లో జరిగినవి. ఇంకా దీంట్లో కూడా మనకి సైకాలజీ నుంచి అన్ని సెషన్‌లో ఏ విధంగా ఇస్తున్నారు, అభ్యసన, బదలాయింపులు నుంచి ఒక బిట్టు, రక్షక తంత్రాల నుంచి ఒక బిట్టు, నైతిక వికాసాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మూర్తిమత్వం నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఆర్‌టీ 2005 2009 ఎన్‌ఈపీ 2005 నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫస్ట్ పెరుగుదల, వికాసం నుంచి కూడా మనకి 2 బిట్ల దాకా అయితే వస్తున్నాయి. ఇక ప్రజ్ఞ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఆ టాపిక్స్‌ని చూసుకోండి. ఎందుకంటే సైకాలజీ పరంగా అయితే ఆ టాపిక్స్ చూడండి. ఇక తెలుగులో నేను చెప్పాను. ఈ విధంగా మీరు తెలుగు, సైకాలజీ పర్ఫెక్ట్‌గా చూసుకొని వెళ్ళండి. మీకు దాంట్లోనే 60 మార్క్స్ ఉంటుంది. 2 కలిపి. ఇంగ్లీష్‌లో మెయిన్ మనకి ఎక్కువగా ఏమేమి ఇస్తున్నారంటే ఆర్టికల్ నుంచి ఒక బిట్టు, ప్రపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి బిట్స్ ప్లస్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఒకటి. ఇంకా ఎర్రర్ కరెక్షన్స్ నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి పేరాగ్రాఫ్ ఇచ్చి క్వెషన్స్ కూడా అడుగుతున్నారు ఇంగ్లీష్‌కి సంబంధించి. తెలుగులో ఒక పద్యం ఇచ్చి 3 క్వెషన్స్, ఒక గద్యం ఇచ్చి 3 క్వెషన్స్ ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి మీరు ఈజీగా 100 అబోవ్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ పేపర్స్‌ని ఫాలో అవ్వండి. ఇంకా జరగబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ప్రీవియస్ పేపర్స్‌ని ఫాలో అవ్వండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇంకా నేను ప్రతిరోజు అయితే ఈ పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక జరగబోయే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ పేపర్స్‌ని అయితే యూజ్ చేసుకొని మీరు ఇలాంటి మోడల్‌లోనే బిట్స్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయండి. టెట్, డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ సెషన్‌లో 6థ్ రోజు మీకెన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీకన్నా ఎక్కువ ఎవరికైనా కామెంట్ చేసిన వాళ్ళలో ఎవరికి ఎన్నొస్తున్నాయనేది మీకు మీరే తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.